నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 64. ఏంటో త్వరగా చెప్పండి, చిటికలో చేసేస్తాను. అత్యుత్సాహం చూపించాను. అహహా అని అతడు విలన్లా నవ్వాడు. మాటిమాటికి ఎందుకు నవ్వుతారు? కోపం వచ్చి విసుక్కున్నాను. అలా ఉన్నాయి మరి నీ మాటలు. అతడు పెదవి విరిచాడు. ఉడుక్కున్న నేను ఇంతకీ ఏం పనో చెప్పనే లేదు. అతనికి గుర్తు చేశాను. ఇప్పుడే కదా నువ్వు కాంట్రాక్ట్లోకి వచ్చావు. మెల్లిగా చెప్తాను, తొందరపడకు. కానీ ఒకసారి నేను చెప్పాక ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ పని చేసి పెట్టాలి. కాదు కూడదు లాంటి మాటలు నా దగ్గర పనిచేయవు. నువ్వు కాదు అన్నావంటే క్షణంలో కథమైపోతావు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. అంతేకాదు నేనెప్పుడు ఫోన్ చేసినా వెంటనే లిఫ్ట్ చేయాలి. ఫోన్ రింగ్టోన్ శబ్దం అంటే నాకు ఎలర్జీ. అందుకని సాధ్యమైనంత వరకు ఫస్ట్ రింగ్కే కాల్ లిఫ్ట్ చేయాలి. అతడు చెప్తూ ఉంటే నాకు చిరాకు వచ్చింది. నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకుంది చాలు, కానీ అసలు మ్యాటర్లోకి రా. బలవంతంగా విసుగును ఆపాను. నువ్వు అడిగినప్పుడు చెప్పను, నేను చెప్పినప్పుడు నువ్వు వినాలి. ఈ రోజుకి ఇంతే, బాయ్. వెంటనే కాల్ కట్ చేశాడు ఆ అపరిచితుడు. వీడి యాటిట్యూడ్ తగలయ్యా. కనీసం పేరు ఊరు కూడా చెప్పలేదు. పైగా పెద్ద రౌడీలా నన్ను బెదిరించాడు. ఎవడో ఆకతాయి వెధవ అయి ఉంటాడు. ఈ ఫోన్ కాల్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన అవసరం లేదు అనుకున్న నేను ఆ తర్వాత ఆ కాల్ సంగతి మర్చిపోయాను. ఆ తర్వాత వారం రోజులకి మరో అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. పోయినసారి లిఫ్ట్ చేసి తల బొబ్బి కట్టించుకున్నది చాలు. ఈసారి లిఫ్ట్ చేయను అనుకుని డిస్ప్లే మీద అన్నోన్ నెంబర్ చూసి పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ఈసారి మెసేజ్ వచ్చింది. క్రితంసారి వచ్చినట్టుగానే బెదిరింపుతో కూడుకొని ఉంది. ఒక్కసారిగా నా ఒళ్ళు జల్లుమంది. నాతో ఏం చెయ్యకూడని పని చేయిస్తాడో అని బిక్కుబిక్కుమంటూ మెసేజ్ ఓపెన్ చేశాను. అంతే, అది చదువుతుంటే నా కళ్ళు పెద్దవై బయటికి పొడుచుకొని వచ్చాయి. నువ్వు అంతలా భయపడ్డానికి అందులో ఏముంది ఏంటి? వెటకారం ఆడాడు శిఖర్. ఏముందంటే ఏం చెప్పను, బాధపడింది రియా. చెప్పాను కదా, ఓవర్ యాక్షన్ చెయ్యకుండా విషయమేమిటో చెప్పమని. మధ్య మధ్యలో నీ నటనను చూపించి నన్ను నమ్మించాలని చూడకు. సూటిగా విషయానికి రా అని విసుక్కున్నాడు శిఖర్. నేను నిజం చెప్తున్నాను సార్, నన్ను నమ్మండి అని రియా డ్రైవింగ్ చేస్తూనే చిన్నగా చెప్పడం మొదలుపెట్టింది. సంయుకి ఇంకా స్పృహ రాలేదు. ఆమె శిఖర్ ఒడిలో పడుకొని ఉంది. ఆమె తల నిమురుతూ రియా చెప్పేది వింటూ ఉన్నాడు శిఖర్. ఆ మెసేజ్లో నేను నిన్ను ఎలా అయితే భయపెడుతున్నానో నువ్వు అంతకన్నా ఎక్కువగా ఆ సంయుక్తని భయపెట్టాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆమె ఆ శిఖర్ దగ్గరికి వెళ్ళకూడదు, అతనితో మాట్లాడకూడదు. అతనంటే ఇష్టం లేదు అన్నట్టుగా ప్రవర్తించాలి. ఆమె తనంత తానుగా తన పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలి. అంతేకాదు ఇంట్లో వాళ్ళకి కానీ ఆ శిఖర్కి కానీ ఎక్కడా అనుమానం రాకూడదు. వాళ్ళకు అనుమానం వచ్చిందనుకో, నువ్వు ప్రాణాలతో ఈ భూమి మీద ఉండవు అని అతిపెద్ద మెసేజ్ పెట్టాడు అతడు. నాకు అతడు చెప్పింది చెయ్యాలని లేదు. ఎంతగా నేను మిమ్మల్ని ప్రేమించినా అందుకు ఇంత నీచానికి దిగజారడం కరెక్ట్ కాదు అనిపించింది. అందుకే అతనికి రిప్లై పెట్టాను. మీరు నన్ను చంపినా పర్వాలేదు, నేను మాత్రం మీరు చెప్పిన పని చెయ్యను అనేసి. అలాగా, అయితే ఓకే. అతని నుండి రిప్లై వచ్చింది. అవునా, నువ్వు అంత త్యాగం చేయడానికి ముందుకు వచ్చావా? ఆమెను ఎగతాళి చేసిన శిఖర్, ఏది ఆ మెసేజ్ చూపించు అన్నాడు. అది అతడు వెంటనే డిలీట్ చేశాడు సార్, విచారవదనంతో చెప్పింది రియా. ఆమె మాటలు అతనికి కొంచెం కూడా నమ్మకం కలిగించలేదు. ఈ ప్లాన్ అంతటికి మూల సూత్రధారి ఆమెనేమో అన్న అనుమానం అతనిలో అలాగే ఉంది. ఆ తర్వాత అన్నాడు. ఆమె ఇంకా ఏం చెప్తుందో వినాలి అనుకున్నాడు. ఆమె చెప్పబోయింది, కానీ ఇంతలో ఇల్లు వచ్చింది. కారుతో పాటు తన మాటలు ఆపేసింది రియా. సమయుని ఎత్తుకొని తిన్నగా తన పడక గదికి వచ్చాడు శిఖర్. నిరంజన్, మృదుల ఇంకా పడుకోకుండా వీళ్ళు ఎప్పుడు వస్తారు అని కాచుకొని ఉన్నారు. స్పృహ లేకుండా ఉన్న సమయుని చూసి, దానికి ఏమైందిరా? కంగారు పడింది మృదుల. తర్వాత చెప్తాను, ముందు మంచినీళ్ళు తీసుకొని రా మమ్మీ అన్నాడు. ఏసీ చల్లదనాన్ని మరింత పెంచాడు. మృదుల నీళ్లు తీసుకుని రాగానే కొన్ని ఆమె ముఖం మీద చిలకరించాడు. ఇంతకుముందు చెంపలు తట్టిన నీళ్లు చిలకరించిన స్పృహలోకి రాని సంయుక్త చిన్నగా కదిలింది. ఆమెకి ఇచ్చిన డ్రగ్స్ ప్రభావం తగ్గిందేమో. చిన్నగా కళ్ళు తెరిచింది. సంయు, ఇప్పుడు నీకెలా ఉంది? ఆత్రంగా అడిగింది మృదుల. తలంతా భారంగా బరువుగా ఉంది అత్తా అంది. ఆమె మాటల్లో ఇంకా క్లారిటీ లేదు. మత్తుగా ముద్దగా ఉన్నాయి ఆమె మాటలు. ఉండు, వేడిగా ఏదైనా తెస్తాను, తాగుదువు గాని అని వెళ్ళింది మృదుల.
సంయుక్త ఇంటికి రావడంతో నిరంజన్ హర్షవర్ధన్కి ఫోన్ చేశాడు. అమ్మాయి సేఫ్గా ఉంది, మా ఇంట్లో ఉంది, నువ్వు పూర్తిగా తెల్లవారిన తర్వాత రా, కాసేపు పడుకో అని చెప్పాడు. అలాగే అన్న అతడు నిరంజన్ మీద శిఖర్ మీద ఉన్న నమ్మకంతో నిద్రకి ఉపక్రమించాడు. తన గదికి వచ్చిన రియా సింహం బోన్లో నుండి తప్పించుకున్న కుందేలు పిల్లలా సంబరపడింది. పైకి అలా మాట్లాడుతూ ఉన్న శిఖర్ నా మాటలు నమ్మేసి ఉంటాడు, లేదంటే ఇంత కూల్గా ఉండేవాడు కాదు అనుకున్న రియా ఫ్రెష్ అప్ అయి పడుకుంది. మృదుల వేడిగా సూప్ తెచ్చి తాగించింది సంయుకి. ఈలోపు ఫ్రెష్ అయి వచ్చాడు శిఖర్. నేను ఇంటికి వెళ్తాను అంది సంయుక్త. బాగా నీరసంగా ఉన్నావు, కాసేపు పడుకో, పూర్తిగా తెల్లవారాక నిన్ను మీ ఇంట్లో దిగబెడతాను అన్న శిఖర్ తన తల్లి వెళ్ళగానే గది తలుపు వేసుకోవడానికి వచ్చిన అతడు మూసి ఉన్న రియా గది వైపు చూసి డెవిల్ స్మైల్ ఇచ్చాడు. శిఖర్ని నమ్మించగలిగాను అనుకున్న రియా అతని ప్లాన్ ఏమిటో తెలియక హాయిగా నిద్రపోయింది. శిఖర్ అటు ఇటు చూసి చిన్నగా రియా గది దగ్గరికి వచ్చి బయట నుంచి తలుపుకి గొల్లం పెట్టాడు. ఆమెని గృహ నిర్బంధం చేశాడు. నువ్వు చెప్పే కాకమ్మ కథని నమ్మడానికి నేనేమన్నా నీకు లైన్ వేస్తున్న మధుకర్ని అనుకున్నావా, లేక నిక్కీని అనుకున్నావా? శిఖర్ ఇక్కడ శిఖర్ అంత ఈజీగా ఎవరిని నమ్మడు మనసులో అనుకున్న అతడు తన టీషర్ట్ కాలర్ ఎగరవేశాడు. తన గదికి వచ్చి తలుపు వేసుకున్నాడు. ఇప్పుడే స్పృహలోకి వచ్చిన సంయుక్త ముడుచుకొని పడుకుంది. ఆకలిగా ఉందా, ఏమైనా తింటావా అడిగాడు. తల అడ్డంగా ఊపింది సంయు. అసలేం జరిగింది అడగాలి అనుకున్నాడు, కానీ ఆమె ఉన్న పరిస్థితిని చూసి అడగలేకపోయాడు. నిద్రొస్తోందా? ఆమె తలని ఆప్యాయతతో నిమిరాడు. అని మత్తుగా ములిగింది. అతడు పడుకొని ఆమెను తన ఎదపై పడుకోబెట్టుకున్నాడు. ప్రశాంతంగా నిద్రపోమ్మని చెప్పి ఆమె చుట్టూ చేతులు వేసి మరింత గట్టిగా దగ్గరికి హత్తుకొని తను నిద్రలోకి జారుకున్నాడు. ఒకవైపు టెన్షన్, మరొక వైపు అలసట వెరసి అతడు పడుకోగానే నిద్రలోకి జారుకునేలా చేసేయి. సంయుక్త సేఫ్గా ఉందని తెలియని మాధవి, ఏమండి మీకు నిద్ర ఎలా పడుతుంది? అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న హర్షవర్ధన్ని కదిలించింది. అమ్మాయి సేఫ్గా ఉంది, శిఖర్ దాన్ని తీసుకొని వచ్చాడట, నిరంజన్ ఫోన్ చేసి చెప్పాడు, నిద్రమత్తుతో చెప్పాడు హర్షవర్ధన్. ఉందని చెప్తే విని ఊరుకున్నారా? పదండి వెళ్ళి చూద్దాం, దాన్ని నా కళ్ళతో చూస్తే కానీ నాకు మనశ్శాంతి లేదు అని అతనిని నిద్రపోనివ్వకుండా లేపింది. మధు, చెప్తే అర్థం చేసుకో, ఇంత రాత్రివేళ వెళ్ళడం అవసరమా? తను బాగుందని నిరంజన్ చెప్పాడు కదా, నీకు నమ్మకం లేదా? కావాలంటే నువ్వు కాల్ చేసి కనుక్కో అన్న అతడు నిద్రలోకి జారుకున్నాడు. నిద్రపట్టని మాధవి మృదులకి కాల్ చేసింది. ఆమె కూడా ఇంతసేపు మెలకువతో ఉండి సంయుక్త తిరిగి రావడంతో నిద్రకు ఉపక్రమించింది. మాధవి కాల్ చేయడంతో లిఫ్ట్ చేసింది. వదిన, సంయుకి ఎలా ఉంది కంగారు పడుతూ అడిగింది. ఇప్పుడు బాగానే ఉంది పొడిగా చెప్పింది మృదుల. అంటే ఇంతకుముందు అది బాగోలేదా ఆత్రంగా అడిగింది మాధవి. తల అడ్డంగా ఊపేసి దానికేదో మత్తు మందు ఇచ్చారట, అది మత్తుగా పడుకొని ఉంది. ఇప్పుడే కాస్త చిన్నగా కళ్ళు తెరిస్తే సూప్ తాగించాను, అక్కడికి తీసుకొని వస్తే నువ్వు కంగారు పడతావని దాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు షిఖి. ఇప్పుడైతే బాగానే ఉంది, నువ్వు టెన్షన్ అవ్వకు, తెల్లవారగానే రా, ఇప్పుడైతే కాసేపు పడుకో ధైర్యం చెప్పింది మృదుల. అలాగేనని కాల్ కట్ చేసింది మాధవి. కూతురు క్షేమంగా ఉంది, పైగా తనకు కాబోయే అల్లుడితో ఉంది అన్న సాటిస్ఫాక్షన్తో నిద్రపోయింది మాధవి. చిన్నగా కునుకు తీసిన శిఖర్ దుండగులను రియాని ఏం చెయ్యాలి అని ప్లాన్ చేశాడు. ఏదో ఒకటి చేస్తే కానీ అతనికి మనశ్శాంతి లేదు. తెల్లవారిన సంయు ఇంకా నిద్రపోతూనే ఉంది. తన కౌగిలిలో అమాయకంగా నిద్రపోతున్న ఆమెను చూస్తే అతడికి ఆమె మీద ఉన్న ప్రేమ రెట్టింపైంది. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆమె చిన్నగా కదిలి మరోవైపుకు తిరిగింది. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అవి ఒక్కొక్కటిగా అతనికి గుర్తుకు వస్తూ ఉంటే ఇక పడుకోబుద్ధి కాలేదు. ఆమెకు నిద్రాభంగం కాకుండా చిన్నగా లేచాడు. అయినా సంయుకి మెలకువ వచ్చిందేమో. వెళ్తున్న అతని చెయ్యి పట్టి ఆపేసింది. వెళ్తున్న అతడు వెనక్కి తిరిగి ఆమెను చూసి దగ్గరికి వచ్చాడు. ఆమె ఏం మాట్లాడకుండా అతను అలాగే చూస్తూ ఉంది. ఇంకాసేపు పడుకో, నాకు కొంచెం పనుంది అన్నాడు. అతన్ని మరింత దగ్గరికి తెచ్చుకుంది. ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా అన్నాడు. లేదు, నాకు నీతో ఉండిపోవాలని ఉంది, నన్ను వదిలి వెళ్ళకు. అతడు మంచం మీద కూర్చోగానే అతని ఒడిలో చేరిపోయింది. అతని నడుము చుట్టూ చేతులు వేసి తన ముఖాన్ని అతని పొట్టకు ఆనించి నిన్నటి సంఘటన ఆమెను బాగా భయపెట్టింది. బావా, నేను వెళ్ళను, నీతోనే ఉంటాను అని అది ఎంత చెప్తున్నా వినకుండా నేనే రియాతో పంపాను.
దీని మాట విని పంపకుండా ఉండాల్సిందే. నా చేతులతో నేనే కిడ్నాపర్లకు అప్పగించినట్టయింది. ఇక మీదట అలా కాకుండా చూసుకోవాలి. ఎప్పుడూ నా కనుసన్నల్లోనే ఉంచుకోవాలి అనుకున్న శిఖర్ సంయుతో ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఆమె వీపు నిమురుతూ ఉన్నాడు. అతని వెచ్చని ఒడి ఆమెకు ధైర్యాన్నిచ్చింది. చిన్నగా నిద్రలోకి జారుకుంది. ఆమె పూర్తిగా నిద్రపోయాక ఆమె తలని దిండు మీదికి చేర్చాడు. ఆమె నిద్ర డిస్టర్బ్ కాకుండా నుదుటిపై ముద్దు పెట్టాడు. నిద్రలో ఉన్నా కానీ అతని పెదాల స్పర్శ తెలిసిందేమో. ఆమె పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చింది. ఒక్క పూటలోనే ఆమె ముఖమంతా వాడిపోయి చాలా డల్గా కనిపించింది. ఆమెను అలా చూడగానే అతని మనసు భారమైంది. వదిలేసి వెళ్ళాలి అనిపించలేదు. కానీ చెయ్యాల్సిన పని గుర్తుకు రాగా మంచం దిగి ఫ్రెషప్ అయ్యాడు. ఇంతలో అతని సెల్ వైబ్రేట్ అయింది. ఎస్ఐ కాల్ చేశాడు. చెప్పండి సార్. కాల్ మాట్లాడుతూ గదిలో నుండి బయటికి వచ్చాడు శిఖర్. ఆ దుండగులు దొరికారు. మీరు స్టేషన్కి వస్తే బాగుంటుంది అన్నాడు ఎస్ఐ. అవునా, 1 అవర్లో మీ ముందుంటాను. ఈలోపు వాళ్లకు రాచమర్యాదలు చేయండి. నేను రాగానే ఏదడిగినా దానికి టకాటకా సమాధానం చెప్పేలా ఉండాలి అన్నాడు శిఖర్. అది మీరు చెప్పాలా? ఇప్పటికే 2 రౌండ్ల కోటింగ్ పూర్తయింది. మీరు వచ్చేసరికి మరో 2 రౌండ్లు పూర్తి చేస్తాం. ఇక చచ్చినట్టు మీరు అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. ఒకవేళ చెప్పకపోతే మా పద్ధతులు మాకున్నాయి కదా చెప్పించడానికి అదోలా నవ్వాడు ఎస్ఐ. తల పంకించి కాల్ కట్ చేశాడు శిఖర్. కార్ కేసు తీసుకొని బయలుదేరుతుంటే, షికి, నువ్వు రాత్రి కూడా భోంచేయలేదు. టిఫిన్ చేసి వెళ్ళు. కిచెన్లో నుండి మృదుల పిలిచింది. మామ్, అర్జెంటుగా వెళ్ళాలి అని వెళ్తుంటే, ఎంత, ఓ 5 మినిట్సేగా, టిఫిన్ చేసి వెళ్ళు నిరంజన్ వెనక నుండి చెప్పాడు. అతనికి కూడా ఆకలిగా అనిపించింది. పైగా తన తండ్రి చెప్తుంటే వినిపించుకోకుండా వెళ్ళడం బాగోదు అనుకున్న శిఖర్ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు. మృదుల టిఫిన్ పెట్టింది. అతడు తింటూ ఉన్నాడు. ఈలోపు హర్షవర్ధన్, మాధవి వచ్చారు. సంయు ఎక్కడా? దాన్ని చూడాలి. తన కూతుర్ని చూడటానికి తొందరపడింది మాధవి. అత్త, తను బాగానే ఉంది. బెడ్రూమ్లో ఉంది. కావాలంటే వెళ్ళి చూడు. కానీ డిస్టర్బ్ చేయకు. నిద్రపోతోంది. తను ఎంత ఎక్కువ నిద్రపోతే అంత త్వరగా కోలుకుంటుంది. శిఖర్ అనగానే, కోలుకోవడం ఏంటి? దానికేమైనా జబ్బు చేసిందా? మరింత కంగారు పడింది మాధవి. అలా అని కాదత్తా, తనని వాళ్ళు కిడ్నాప్ చేయడంతో ఒకలాంటి షాక్లో ఉంది. నిద్రలో అదంతా మర్చిపోతుంది కదా అన్న ఉద్దేశంతో అన్నాను అన్న అతడు టిఫిన్ తినడం పూర్తి చేశాడు. డాడ్, నేను స్టేషన్కి వెళ్తున్నాను. వెళ్ళాక కాల్ చేస్తాను అనేసి బయలుదేరాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. ముందుగా చూడాలి అనుకుంటే